హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు ఎన్ఎంఎంఎస్ నుంచి స్కాలర్‌షిప్ 2025 సంబంధించి సర్కార్ బడుల్లో చదివేటువంటి పేదింటి పిల్లలకైతే స్కాలర్‌షిప్ ఛాన్స్ అనమాట. వెంటనే దరఖాస్తు చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ అప్పుడే మీకు అర్థమవుతది. సో, మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే పేద పిల్లలు సర్కార్ బడుల్లో చదువుతున్నారో ఈ స్కాలర్‌షిప్ కూడా పొందే అవకాశం ఉంటది. మంచి అవకాశం. సో, చూద్దాం మరి అది ఎలా ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో. ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏటా మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మనకు ప్రభుత్వ అనుబంధ సంస్థ అంటే కాలేజీలు, స్కూల్స్ అండ్ ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి కదా! రెండిట్లలో చదివేటువంటి విద్యార్థులకైతే ప్రతి సంవత్సరం మనకు కేంద్ర ప్రభుత్వం అయితే స్కాలర్‌షిప్ ఇస్తుందంట. ఈసారి కూడా 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు. అయితే దానికి 2025-26 విద్యా సంవత్సరానికి కూడా విద్యార్థులు దరఖాస్తులు అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దానికోసం సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. చూద్దాం మరి అది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలనేది. చూడొచ్చు మనకి కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా నివారించి వారిని చదువుకునేందుకు ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడమే లక్ష్యంగా కేంద్ర సర్కార్ ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. అర్హులైనటువంటి విద్యార్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 31, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకైతే ఎవరైతే ప్రతిభావంతులు అంటే బాగా చదువుకునే పిల్లలు ఉంటారో 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ కాకుండా వాళ్ళకు ఒక స్కాలర్‌షిప్‌ను ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇదొక ఉందంట. అయితే దీనికోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి మనకు డేట్ కూడా ఉంది. ఎవరైనా క్వాలిఫై అయిన విద్యార్థులు అంటే క్వాలిఫికేషన్ అంటే దీనికి అర్హులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆన్లైన్‌లో మనకైతే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. డేట్ వచ్చేసి లాస్ట్ డేటు ఆగస్టు 31, 2025 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎన్ఎంఎంఎస్ఎస్‌కు సంబంధించినటువంటి ఇంకిన్ని వివరాలు చూద్దాం. మీకు ఈ సైట్‌కెళ్ళి చూడొచ్చు. ఎన్ఎంఎంఎస్ఎస్ ఈ వెబ్‌సైట్‌కెళ్ళి చూసినా కూడా డీటెయిల్స్ అయితే మీకు అక్కడ ఫుల్‌గా ఉంటాయి. చూద్దాం ఇంకా మిగతా వివరాలు కూడా చూద్దాం మరి. ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో స్థానిక పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అంటే ఇన్‌కమ్ ఎంత ఉండాలంటే దాదాపు 3.50 అంటే 3,50,000 అయితే మించకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకోటేందంటే 7వ తరగతిలో కనీసం 50% మార్కులతోటి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 7వ తరగతిలో కనీసం 55 మార్కులతోటైతే మీరు పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 50% సరిపోతది. ఓకేనా? 50% తోటి మార్కులతోటి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతది. మిగతా వాళ్ళకైతే 55% అయితే మార్క్స్ ఉండాల్సుంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ పథకానికి ఎంపికైనటువంటి 1,00,000 మంది విద్యార్థులకు నెలకు రూ. 1,000 చొప్పున ఏడాదికి 12,000 స్కాలర్‌షిప్ అందిస్తారు. సో, 1,00,000 మంది విద్యార్థులకైతే స్కాలర్‌షిప్ ఇస్తున్నారంట. నెలకి రూ. 1,000 చొప్పున అంటే రూ. 1,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తారంట. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు ఉపకార వేతనం లభిస్తుంది. మనకు 8వ తరగతిలో ఇది అయిపోయిన తర్వాత క్వాలిఫై అంటే సెలెక్ట్ అవుతారుగా. అయితే ప్రతి ఇయర్ కూడా వస్తాయట మనకు. ఎప్పటి నుంచి 9 నుంచి దాదాపు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ స్కాలర్‌షిప్ ఇస్తారంట. సో, మంచి ఛాన్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అప్లికేషన్ చేయండి, రాయండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే అయితే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. గుర్తుపెట్టుకోండి. మనకు కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి కదా! నవోదయ గానీ, ఇంకా సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా! సో, వాటిలో చదువుతున్నటువంటి విద్యార్థులకైతే ఈ స్కాలర్‌షిప్ పథకం అయితే వర్తించదట. గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళైతే అందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? విద్యార్థుల స్కాలర్‌షిప్ అదే చెప్పాను కదా! వర్తించని. విద్యార్థుల వయస్సు ఎంత ఉండాలంటే 13-15 సంవత్సరాల వయస్సులో కలిగిన 8వ తరగతి విద్యార్థులు అందరూ ఈ స్కాలర్‌షిప్‌కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ కూడా 13-55 మధ్యలో ఉండాలి.
8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా 7థ్‌లో మనకు 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 45% అయితే సరిపోతది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విద్యార్థుల ఎంపికకు రాష్ట్ర స్థాయిలో 2 పేపర్ల రాత పరీక్షలైతే నిర్వహిస్తారు. సో, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు 2 పేపర్లయితే ఎగ్జామ్స్ ఉంటాయంట గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్స్ ద్వారానే వాళ్ళు ఫైనల్‌గా సెలెక్ట్ చేస్తారంట స్టూడెంట్స్‌ని. సో, ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ఎన్ఎస్‌పి ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో ఆగస్టు 8వ తేదీ 2025వ తేదీ వరకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న విద్యార్థులు ఉంటారో నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌కెళ్ళి ఎన్ఎస్‌పి ద్వారా డైరెక్ట్ మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అది ఆగస్టు 8వ తేదీలోగా అప్లికేషన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. రాత పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకి ఏడాదికి 12,000 చొప్పున డైరెక్ట్‌గా స్కాలర్‌షిప్ అయితే జమ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు కదా! ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే మనీ వేయడం అయితే జరుగుతూ ఉంటుందట. గుర్తుపెట్టుకోండి. ఈ స్కాలర్‌షిప్ అత్యధికంగా 4 సంవత్సరాల పాటు అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకైతే ప్రభుత్వం అందిస్తుంది. 4 ఇయర్స్ వరకు ఇస్తారు మనకి. 8వ తరగతిలో సెలెక్ట్ అయినమనుకో 9, 10, 11, 12 4 ఇయర్స్ పాటు మనకు ఎవ్రీ ఇయర్ 12,000 అయితే మీకు డైరెక్ట్ అకౌంట్‌లో అయితే ఇస్తది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో స్టూడెంట్స్ వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్‌లో వేస్తారు. ఎవ్రీ ఇయర్ 12,000 ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. రాత పరీక్ష విధానం ఏ విధంగా ఉంటదంటే పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాథ్ 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్ 2లో వచ్చేసి స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ అంటారట. 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కూడా సేమ్ 90 మార్క్స్‌లకి అయితే ఈ పరీక్ష ఉంటది. సో, గుర్తుపెట్టుకోండి 2 పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్‌లో కూడా మనకు 90 మార్కులకైతే పేపర్ ఉంది. ఫస్ట్ పేపర్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. మ్యాథ్ అంటారు. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అయితే ఏం లేవు గుర్తుపెట్టుకోండి. రెండో పేపర్‌లో స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ అంటారు. దీంట్లో కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయంట. నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. మొత్తం 99, 180 మార్కులకైతే 2 పేపర్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 7, 8 తరగతుల మార్కులకు పరీక్ష ఉంటుంది. 7, 8 తరగతుల యొక్క స్థాయిలో సోషల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు అడుగుతారు. మీకైతే 7th క్లాస్ అండ్ 8th క్లాస్ నుంచే ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీని సబ్జెక్టులకెళ్ళే ఉంటాయంట. వేరే బయట నుంచి అయితే అడగరంట. గుర్తుపెట్టుకోండి అదొకటి. ఈ పేపర్ కూడా నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండదు. చెప్పినా కదా నెగెటివ్ మార్క్ కూడా ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. మ్యాథ్ షార్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇది స్కాలస్టిక్ అది ఒకటి. 2 పరీక్షలు కనీసం 40% మార్కులతో అయితే అర్హత సాధించాలి. మీరు కనీసం 40% మార్కులతో అయితే సాధించాలి. ఇప్పుడు 100 మార్కుల పేపర్ అనుకోండి. దాదాపు 40% అంటే 40 మార్కులు రావాలి. 90 అంటున్నారు కాబట్టి దాదాపు నాకు తెలిసి 35 మార్క్స్ అంత మినిమం 30-40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. సో, ఈచ్ వన్ పేపర్‌లో కూడా అంతే రావాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీలకైతే 32% వస్తే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఇందులో ఇంత పర్సెంటేజ్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇది అనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రెన్టెక్ 0508 మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో, అస్సలు వదులుకోవద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది అవసరం పడుతుంది. ఎందుకంటే 4 ఇయర్స్ స్కాలర్షిప్ వస్తుంది మనకు. ఒకసారి అప్లికేషన్ చేసి ఇన్కేస్ మనం సెలెక్ట్ అయినామనుకోండి ఎవ్రీ ఇయర్ 12,000 మీ అకౌంట్లో పడతాయి. ఇది మీ యొక్క స్టడీకి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఫర్దర్ స్టడీస్కి మేబీ ఇంటర్మీడియట్ వరకు ఉపయోగపడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. మనకి ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంది కదా దాని అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్స్ అయితే అండి. లైక్స్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.